జై గురుదత్త శ్రీ గురుదత్త. సూర్య భగవానుడు మేషం మొదలుకొని మీనం వరకు ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటారు. దీన్నే సంక్రమణము అంటాం. సూర్య భగవానుడు మకర రాశిలోకి మారడము లేదా ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటాం. ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశి నుండి ధనురాశి వరకు సంచరించే కాలాన్ని దక్షిణాయనంగాను, మకర రాశి నుండి మిథున రాశి వరకు సంచరించే కాలాన్ని ఉత్తరాయణంగానూ మన పెద్దలు చెప్తారు. మరొక రకంగా చెప్పుకుంటే సూర్యుడు భూమధ్య రేఖ నుండి 6 నెలలు ఉత్తర దిక్కుగా, 6 నెలలు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ముఖ్యంగా దేవతలకు పగటిపూటైన ఉత్తరాయణం చాలా పుణ్యప్రదమైంది. స్వర్గద్వారాలు తెరిచి ఉండే ఈ కాలంలో పూజలు చేయటం, యజ్ఞ యాగాదులు నిర్వహించడం వలన దేవతలు మరింత ప్రసన్నం అవుతారని, కోరుకున్నవన్నీ నెరవేరుతాయని మన ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవతలకి సంక్రమణ కాలం ఈ మకర సంక్రమణం నుంచి పగలుగా మనం చెప్పుకోవచ్చు. శ్రీ శోభకృతనామ సంవత్సరంలో సంక్రాంతి గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా 2 రకాలుగా మాట్లాడుకోవాలండి. శాస్త్ర ప్రకారంగాను, వ్యావహారికంగా కూడా మాట్లాడుకోవాలి. శాస్త్ర ప్రకారంగా మనం మాట్లాడుకుంటే 15/1/2024 సూర్యోదయానికి పూర్వం అంటే 2:54 జగద్రక్షకుడైనటువంటి సూర్యభగవానుడు మకర రాశి ప్రవేశంతో మకర సంక్రమణం ఏర్పడుతుంది. అంటే 15వ తేదీ సూర్యోదయం కాలేదు కాబట్టి అది 14వ తేదీ ఆదివారంగా శాస్త్ర ప్రకారం మనం మాట్లాడుకుంటాం. అంటే ఈసారి మకర సంక్రమణం ఆదివారం వచ్చినట్లు లెక్క. అయితే వ్యావహారికంగా మాట్లాడేటప్పుడు 15వ తేదీ సోమవారం వచ్చిందనే మాట్లాడుకుంటాం. ఏది ఎలా మాట్లాడినా మనస్ఫూర్తిగా, వివాదరహితంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. శాస్త్రపరంగా మాట్లాడితే సంక్రమణం ఆదివారం జరిగింది కాబట్టి సంక్రాంతి పురుషుడి పేరు ఘోరాగా మనం మాట్లాడుకుంటాం. ఈయన అశ్వవాహన రూఢుడై ఆయన బయలుదేరుతూ నిరుతువైపు దృష్టి సారిస్తూ నలుపు వస్త్రాన్ని ధరించి బ్రాహ్మణ వేషధారి అయి గంజి పాత్రతో దర్శనం ఇవ్వబోతున్నారు. వాస్తవానికి వారి ఆకారాన్ని తెలుసుకున్నాం కాబట్టి మానసికంగా తప్పనిసరిగా సంక్రాంతి పురుషుడికి ఆ రోజున అంటే 15/1/2024 స్వాగతం పలుకుతాం. 15/1/2024 సూర్యోదయం అనంతరం సోమవారం నువ్వుల లడ్డూలను తయారు చేసి మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ నువ్వుల లడ్డూలను నివేదన చేసి తదనంతరం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ స్వీకరించడం శుభప్రదం. ఎవరైనా సరే మానసిక అల్లకల్లోలాలకి గురి కాకుండా ఇంట్లో బ్రతికున్న పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభప్రదం. అలా తీసుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాం కూడా. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాస శుక్లపక్ష చతుర్థి వైదిక వారం ఆదివారం శతభిష నక్షత్రం 4వ పాదం కుంభరాశి వర్యాన్ యోగం విష్టికరణమైన వృశ్చిక లగ్నంలో మకర సంక్రాంతి పండుగ రాబోతున్నది. కావున అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.